ఈరోజు చెన్నా దాల్‌తో ఒక మంచి సలాడ్ చూపిస్తున్నానండి. చాలా బావుంటుంది. సో, దీనికోసం అయితే ఫస్ట్ నేను ఈ శనగల్ని నానేసుకున్నానండి. ఒక 4-5 అవర్స్ వరకు. అలా నానిన తర్వాత దీన్ని కుక్కర్ జార్‌లోకి మార్చేసుకొని ఒక 2-3 విజిల్స్ రానిచ్చాను. ఇలా మెత్తగా ఉడకాలండి. సో, ఇలా ఉడికిన తర్వాత మనము నీళ్ళు ఒడిచేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వేగిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న ఈ శనగల్ని కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఒకసారి. తర్వాత ఇందులోకి తగినంత కారము, ఉప్పు, జీరా పౌడరు, ధనియా పౌడరు, అలాగే కొంచెం గరం మసాలా, పసుపు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ అలా మిక్స్ చేసుకొని ఆ కారాల పచ్చి స్మెల్ పోయేంత వరకు వేపుకుంటే చాలండి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉంచితే చాలు. తర్వాత స్టవ్ కట్టేసేసుకొని ఇప్పుడు ఇందులో ఇంకొంచెం టేస్ట్ పెంచడానికండి నానబెట్టుకున్న జీడిపప్పు, ఒక్క పచ్చిమిర్చి చీలిక, కొత్తిమీర, ఉప్పు, అలాగే కొంచెం పెరుగు ఇలా పెరుగు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా గ్రేవీ లాగా వస్తుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్‌లోకి ఆనియన్స్, ఇది కుకుంబర్ అండి, అలాగే టమాటా. మీకు ఇంకా ఇందులో కావాలంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ కావాలంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఆ 3 ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసి మనము వేయించి పెట్టుకున్న ఈ శనగలు వేసుకొని మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకున్నానండి. అంతే. ఇలా వేసుకుని కలుపుకోవాలి అంతే. ఇలా కలుపుకుంటే ఒక సలాడ్ మనకి రెడీ అయిపోతుందండి. వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ తీసుకుంటే వెజిటేరియన్స్‌కి మంచి ప్రోటీన్ అనేది దీని ద్వారా అందుతుంది. పిల్లలకి కూడా చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేసి చూడండి.